అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 276వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 277వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురుదివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 277. ఓం లబ్ధనానాగమస్థిత్యై నమః. ఓం లబ్ధనానాగమస్థితిః. ఇది 8 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లబ్ధ నానాగమ స్థిత్యై నమః అని పలుకవలెను. లబ్ధ నానాగమ స్థితి. ఆగమములు అనేక శాఖలతో ఒప్పారు సమాధి వేద పరిపాలనము కలది అని అర్థము. సమగ్రముగా నానా విధములైన కర్మ ఉపాసన జ్ఞానరూప కాండ త్రయము తదంగ భూతములు ఉన్నగు వాని చేత తమ అర్థములను ప్రకాశింపచేయునవి కావున ఆగమములు అనేక శాఖలతో ఒప్పారు సమాధి వేద పరిపాలనము కలది అగుట చేసి శ్రీ సర్వజ్ఞమైన పరదేవత పరమేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లబ్ధ నానాగమ సమస్థితి అని ధ్యాతవ్యమగుచున్నది. అథవా నానాగమస్థితి అనగా ఋగ్వ యజు సామ అథర్వణములను 4 వేదముల చేత ఉపదిష్టమైన కర్మ ఉపాసన జ్ఞానరూపమైన కాండత్రయమునకు విషయభూతమైన మర్యాద కలది అగుట చేసి మహామహేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లబ్ధ నానాగమ స్థితి అను నామముతో ప్రఖ్యాతమైనది. లేక సంసారము అనాది అగుట వలన సర్వే వేదా యత్రైకం భవతి. సర్వశృతులు బ్రహ్మవస్తువును ప్రతిపాదించుటలో ఏకమగుచున్నవి అను శృతి వలన ప్రమాణాంతరాపేక్ష లేని స్వస్వరూప భూతములైన వేదములను మహాప్రళయ కాలమున పరమేశ్వరుడు లేక పరమేశ్వరి రక్షించును. ఆ రీతిగా రక్షించి సృష్టి ఆరంభమునందు ఆవిర్భవింపచున్న హిరణ్యగర్భ బ్రహ్మకు అన్యునాతిరక్తముగా యథాతథముగా ప్రతిభాసింపచేయును. ఇంతియేగాక స్వయముగా దంపతీభావము పొంది వేదోక్త ధర్మములను అనుష్ఠించి ఇతరులచే కూడా అనుష్ఠింపచేయునది అగుట వలన దేవి పైనామముతో సంకీర్తింపబడును. వేదశాస్త్రీయమైన ఆజ్ఞే వేదశాస్త్రముల న్యాయానుశాసనములు. వర్త ఏవచ కర్మాణి. నేను కర్మయందు ప్రవర్తించుచునే ఉన్నాను. నేను అలసుడనై కర్మ అందు ప్రవర్తించకపోయినా ఈ లోకములన్నీయు నష్టములై పోవును. మున్నగు భావద్వచనముల వలన పరమేశ్వరియు వేదచోదిత కర్మానుష్ఠానము చేయునని తెలియవలెను. లబ్ధభోగో లబ్ధసుఖ లబ్ధహర్షాభిపూరిత హ్రీంకారమూర్తి హ్రీంకారసౌధ శృంగపోతిక. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధనానాగమస్థిత్యై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం
ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.